చెరువులను చెరబడుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో కాటారం మండల పరిధిలోని చెరువులను రాత్రికి రాత్రి కబ్జా చేసి రూపురేఖలను మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాకోరులు చెరువుల పరిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల్ని ఆక్రమించి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చారు. అక్రమ మట్టి తవ్వకాలతో చెరువుల్ని ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాటారం పరిధిలోని పోతులవాయ్ శివారులోని నల్లగుంట, విలాసాగరం, శంకరంపల్లి, దేవరంపల్లి, పరికిపల్లి చెరువులలో ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, తక్షణమే మట్టిని దోపిడీ చేస్తున్నారని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అక్రమదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోకపోతే చెరువుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని శ్రీకాంత్ హెచ్చరించారు. పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి కాటారం మండల పరిధిలోని చెరువులన్నింటినీ రాత్రికి రాత్రే చెరబడతా ఉన్నారు. అక్రమార్కులు చెరువుల పరిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా దోపిడీ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా చెరువుల పరిరక్షణ, నీటి పరిరక్షణను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అక్రమంగా తరలిస్తున్న కాంట్రాక్టర్లు ఉన్నారో, ఎవరైతే అక్రమంగా రాత్రికి రాత్రే జేసీబీలు తెచ్చి తవ్వుతూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అదేవిధంగా జేసీబీలను సీజ్ చేయాలి. వాళ్ళ మీద చట్టపరమైన క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పి సందర్భంగా ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. ఇది ప్రజలకు ఈ చెరువులో మట్టి తవ్వడం వల్ల ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉన్నది. గత కొద్ది రోజులుగా కాటారం పరిధిలోని నల్లగుంట, విలాసాగారం, దేవరంపల్లి, శంకరంపల్లి, పరికిపల్లి ఇతరత్ర చెరువులలో కూడా రాత్రికి రాత్రే మట్టిని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటి మీద తక్షణమే ఎంఆర్ఓ గారు స్పందించి చర్యలు తీసుకోకపోతే రేపు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి కాటారం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి సుమారుగా ఎంత మట్టి ఉంటుంది? సుమారుగా దాదాపు ఒక్కొక్క చెరువు నుంచి 2000 పైచీలకు ట్రిప్పులను ఇప్పటి వరకు తరలించినటువంటి పరిస్థితి ఉన్నది. అధికారులు ఏమాత్రం ఎంక్వైరీ చేసినట్టుగా అనిపిస్తలేదు.